అంతరిక్ష యాత్ర నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల తర్వాత ఐఎస్ఎస్ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. వాళ్ళ యాత్ర చాలా సాఫీగా సాగింది. యాక్చువల్గా వాళ్ళు 8 రోజుల కోసమే ఐఎస్ఎస్లో ఉండాలని చెప్పి వెళ్ళారు. కాకపోతే అక్కడ సంబంధించిన సాంకేతిక సమస్యలతోటి తిరిగి రావడం ఆలస్యమైంది. అది అలాగా వాయిదా పడుతూ చివరికి 9 నెలల తర్వాత సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. దీనికి సంబంధించి ఈటీవీ ప్రత్యేక చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొనేందుకు ఎన్ లక్ష్మీనారాయణ గారు, ఇస్రో విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త, అలాగే ప్రొఫెసర్ తుమ్మల శ్రీకుమార్ గారు, విజయవాడ లయోలా కళాశాల అధ్యాపకులు, అలాగే బైర్శెట్టి మల్లికార్జునరావు గారు, అంతరిక్ష వ్యవహారాల నిపుణులు అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో దీని గురించి చర్చిద్దాం. ముందుగా లక్ష్మీనారాయణ గారు, సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరితో పాటు మరో 2 వ్యోమగాములు వీళ్ళంతా సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. వీళ్ళు ఐఎస్ఎస్ నుంచి బయలుదేరినప్పటి నుంచి భూమికి చేరుకోవడం వరకు ఈ మొత్తం ప్రక్రియ ఎలా సాగిందండి? ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్యానలిస్టులకు కూడా, మిగతా ప్యానలిస్టులకు కూడా నమస్కారం. ఈటీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ముందుగా సునీత విలియమ్స్ గారికి, విల్మోర్ గారికి సుస్వాగతం భూమి మీదకి. తదుపరి కంగ్రాచులేషన్స్ టు ఆల్ నాసా టీమ్స్ అండ్ ఆల్ అదర్ పీపుల్ హూ ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దేర్ అరైవల్ హియర్. మన అందరికీ కూడా శుభాభినందనలు. ఎందుకంటే ప్రతి దేశం మొత్తం మీద, మన దేశంలో కూడా వాళ్ళతో పాటు చాలా ఆతృతగా ఎదురు చూశారు ఈ ఇన్సిడెంట్ గురించి. శుక్రవారం నాడు వీళ్ళు ఓకే, ఇది వరకు 2 అటెంప్ట్లో తేలేకపోయారు, కొద్దిగా ఫెయిల్ అయినా సరే ఫస్ట్ అటెంప్ట్ లో స్టార్ లైనర్ లో వీళ్ళు వెళ్ళినటువంటి వ్యోమ నౌకలో చిన్నపాటి హీలియం లీకేజ్ ప్రాబ్లం తలెత్తడం వల్ల వాళ్ళని, ఇది అంతరిక్ష ప్రోగ్రాంలు ఎలా ఉంటాయంటే రిస్క్ తో కూడిన వ్యవహారం ఇదంతా. సో జస్ట్ లైక్ దట్ రిస్క్ తీసుకోరు. మనుషుల్ని పంపి వాళ్ళని తీసుకురాలేకపోతే జస్ట్ లైక్ దట్ మనం మామూలుగా ఎక్స్పెరిమెంట్లు చేసినట్టు చేయరు. చాలా జాగ్రత్తగా ఉంటారు వీటి మీద. సో చిన్నపాటి, కానీ అదృష్టవశాత్తు ఆ స్టార్ లైనర్ వితౌట్ ఎనీబడి హ్యాపీగా తిరిగి వచ్చేసింది భూమి మీదకి. కానీ అందులో తీసుకురాలేదు వీళ్ళు. తర్వాత ఇంకొక స్టార్ లైనర్ 2 మనుషులు పంపించి ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ని ప్లస్ 2 సీట్లు ఈ సునీత విలియమ్స్ విల్మోర్ కోసం వేకెంట్ గా ఉంచి పంపించారు. దాంట్లో కూడా తీసుకురావడం అవ్వలేదు నాసాకి. ఆ తర్వాత ఇప్పుడు 9 నెలలు వాళ్ళు ఐఎస్ఎస్ లో రకరకాల ప్రయోగాలు చేసి పాపం భూమికి దూరంగా వాళ్ళు 8 రోజులకని వెళ్ళిన వాళ్ళు 9 నెలలు ఉండి చాలా మెంటల్ ఈగో ఉంటుందండి. అవన్నీ తట్టుకొని జాగ్రత్తగా ఉన్నారు. మొత్తానికి నిన్న ఈ డ్రాగన్ వ్యోమనౌక వీళ్ళది స్పేస్ ఎక్స్ వాళ్ళది ప్రయోగించడం, అందులో ఇంకొక 4 వ్యోమగాములు వెళ్ళడం, వాళ్ళు సక్సెస్ఫుల్ గా డాకింగ్ చేయటం. దాంతో హార్మోని అని చెప్పేసి ఒక పోర్ట్ ఉంటుందండి స్పేస్ స్టేషన్ లో. ఆ హార్మోని పోర్ట్ కి ఈ బయట నుంచి వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ ని అటాచ్ చేస్తారు. అది చాలా పెద్ద ప్రొసీజర్. ఆ తర్వాత ఈ ఛాంబర్స్ ఉంటాయన్నమాట, కంబైనింగ్ ఛాంబర్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. దానికి మధ్యలో రెండిట్లో యాక్టివ్ కంబైనింగ్ మెకానిజం, ప్యాసివ్ కంబైనింగ్ మెకానిజం అని 2 ఉంటాయి. ఆ రెండిటి మధ్యలో ఒక గుహలాగా ఏర్పాటు చేస్తారు. అది ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని ప్రెషరైజ్ చేస్తారు ఎయిర్ తోటి. ఎయిర్, వాటరు, దెన్ డేటా అండ్ పవర్, ఈ 4 ఇటు నుంచి అటు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదానికి అవకాశం ఉండేలా చూస్తారు. అది అయిన తర్వాత ఫుల్ ప్రెజరైజేషన్ వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళ ఈ బయట నుంచి వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ తాలూకా హ్యాచ్ అంటారు. హ్యాచ్ ని ఓపెన్ చేస్తే ఆ తలుపులాగా ఉంటుంది, అది ఒక గుండ్రపాటి తలుపులా ఉంటుంది. అది ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసి అప్పుడు అందులోంచి ఈ లోపుగా ఏంటంటే ఈ వేలో ఒక వైట్ బెడ్ లాగా ఒకటి ఏర్పాటు అవుతుంది. అది దాని మీద నుంచి వీళ్ళు బయట నుంచి వచ్చిన స్పేస్ షిప్ లోంచి ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి ఎంటర్ అవడానికి వీలవుతుంది. వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత దేవర్ ఆల్ వెరీ హ్యాపీ, లోపల ఉండేవాళ్ళు. ఎందుకంటే అబ్బా మన ఫ్రెండ్స్ వచ్చేసారని. ఆ తర్వాత మెల్లిగా వాళ్ళ బాధ్యతలు హ్యాండింగ్ ఓవర్, టేకింగ్ ఓవర్లు ఇవన్నీ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరితో పాటు ఇంకొక 2 పైలట్, ఫ్లైట్ కమాండరు, వీళ్ళు 4 కలిపి
మళ్ళీ బ్యాక్ కి వీళ్ళ డ్రాగన్ స్పేస్ షిప్ లోకి రావటం. డ్రాగన్ స్పేస్ షిప్ లోకి వచ్చిన తర్వాత ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం టు క్లోజ్ అనమాట. అదంతా అయిన తర్వాత మళ్ళీ డీప్రెజరైజ్ చేసి ఆ ఛాంబర్స్ క్లోజ్ చేసిన తర్వాత ఈ హ్యాచ్ క్లోజ్ చేస్తారు. హ్యాచ్ క్లోజ్ చేసి అన్డాకింగ్ చేస్తారు. అన్డాకింగ్ అంటే సెపరేటింగ్ బోత్ ఈ ఐఎస్ఎస్ అండ్ ఈ స్పేస్ షిప్ డ్రాగన్, ఈ రెండు సెపరేట్ అయిన తర్వాత సరే సార్, ఓకే. అండ్ చాలా టైం పడుతుంది. ఆ టైం అయిన తర్వాత అప్పుడు మనం వీళ్ళని థ్రస్టర్స్ ఉపయోగించి వాళ్ళు కిందకి రావడం ప్రారంభిస్తారు. కిందకి రావడం ప్రారంభించిన తర్వాత వాళ్ళు యాక్చువల్లీ ఒక 39,000 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో అప్పుడు ప్రయాణిస్తూ ఉంటుంది. అది దాన్ని అదే ఆర్బిట్ లో ఎర్త్కి వస్తుంటుంది. మామూలుగా ఐఎస్ఎస్ తో కూడి ఉన్నప్పుడు అది 90 మినిట్స్ ఆర్బిటల్ టైం. దానికి ఒక్కొక్క 90 మినిట్స్ కి ఒకసారి ఫుల్ ఎర్త్ చుట్టూ వస్తుంది. అది ఈ విడిపడిన తర్వాత ఈ స్పేస్ షిప్ ఎర్త్ కేసు వచ్చే ప్రాసెస్ లో వీళ్ళు ఎర్త్ అట్మాస్ఫియర్ ని క్రాస్ చేసేటప్పుడు చాలా అతి భయంకరమైన ఫ్రిక్షన్ ఉంటుందండి. ఆ ఫ్రిక్షన్ కి భయంకరమైన హీట్ జనరేట్ అవుతుంది. సుమారుగా 30,000 డిగ్రీలు ఫారెన్ హీట్, లేదంటే అరౌండ్ 16,500 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుందంటే చుట్టూతా స్పేస్ షిప్ చుట్టూతా ఈ డ్రాగన్ చుట్టూతా ఒక మంచి లావా కన్నా ఎక్కువ హీట్ ఉంటుందంట. అది అంత సరే హీట్ సార్, జనరేట్ ఓకే. అవుతుంది. మళ్ళీ మాట్లాడదాం. అంతే. ఓకే. ఓకే. మల్లికార్జునరావు గారు, ఇప్పుడు సునీత విలియమ్స్, విల్మోర్ వాళ్ళతో పాటు లేటెస్ట్గా వెళ్ళినటువంటి మరో ఇద్దరు వ్యోమగాములు కిందికి చేరుకున్నారు. వీళ్ళిద్దరు 9 నెలలకు పైగా ఐఎస్ఎస్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమికి చేరుకున్న తర్వాత సాధారణ స్థితికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళు? సుమారుగా ఒక 15 రోజుల నుంచి నెల రోజులు అనుకోవచ్చండి ఉన్న పరిస్థితి బట్టి. అక్కడ వీళ్ళు ఉన్న కాలంలో కొన్ని అక్కడ మైక్రోగ్రావిటీ సిచ్యువేషన్ కాబట్టి, మైక్రోగ్రావిటీ అంటే అర్థం ఏంటంటే అక్కడ గురుత్వాకర్షణ బలము ఉండదు. భూమి మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము భూమికి అటాచ్ అయి ఉంటాం కాబట్టి మనకి బరువు అంటాం. మనం బరువు, భారము. బరువు అంటే ఏదో కాదండి, భూమి ఆకర్షణ బలమే బరువు. నాకు 60 కిలోలు ఉందనుకోండి, నేను అర్థం అంటే నాకు భూమి ఆకర్షణ బలం అంత ఉందని అర్థం. ఇప్పుడు నేను భూమి నుంచి పైకి వెళ్ళే కొద్ది కూడా ఆ గురుత్వాకర్షణ బలం తగ్గుతుంది, అంటే బరువు తగ్గుతుంది. కాబట్టి నేను ఎప్పుడైతే స్పేస్లోకి వెళ్ళానో, ఈ ఐఎస్ఎస్లోకి వెళ్ళానో, అక్కడ నా బలము బాగా తక్కువ ఉంటుంది, అంటే బరువు బాగా తక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ బరువునే మనం మైక్రోగ్రావిటీ అంటున్నాం. గురుత్వాకర్షణ బలం దాదాపు 0 ఉంటుంది. అందులో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే మనం ఆహారం తీసుకుంటాం అనుకోండి, మామూలు ఆహారం తీసుకునేటప్పుడు అది మనకి పొట్టలోకి వెళుతుంటుంది. గురుత్వాకర్షణ బలం పనిచేయడం వల్ల ఒక పద్ధతి నడుస్తుంటుంది. ఇప్పుడు అది ఉండదు. కాబట్టి అక్కడ ఆహారం తీసుకోవడం అనేది వేరేగా ఉంటుంది, జల రూపంలో ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ గురుత్వాకర్షణ బలం ఏదైతే ఉందో దానివల్ల మనకి నరాలు, తర్వాత ఎముకలు, చర్మము ఇవన్నీ పనిచేస్తాయండి. కాబట్టి ఎముకలు ఆ వాతావరణం సరిపోయే విధంగా బలంగా ఉంటాయండి. ఉదాహరణకి మనకి భూమి మీద కూడా చూడండి, ధ్రువ ప్రాంతాల్లో ఉండేటువంటి జంతువుల యొక్క చర్మం కానీ ఎముకలు కానీ ఒక రకంగా ఉంటాయి, భూమధ్య రేఖ దగ్గర ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు మనం చంద్రమండలంకో లేదా ఐఎస్ఎస్కి వెళ్ళాం, 400 కిలోమీటర్ల దూరం వెళ్ళాం మనం. అక్కడ ఈ ఎముకల యొక్క బలం అంత అవసరం లేదు, దానికి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. చర్మం కూడా వదులవుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఈ యొక్క రక్తం ఏదవుతుందో అది భూమి ఆకర్షణ బలం అంటే బరువు తక్కువ ఉండటం వల్ల పై కొడుతుంటుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు. నడకే లేకుండా పోయి ఉంటుంది అక్కడ. దాదాపుగా కొంత ఎక్సర్సైజ్ చేస్తారు అక్కడ కూడా, ఒక 2-3 గంటలు ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళు. అయినప్పటికీ కూడా సరిపోయేంత ఉండదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళు భూమి మీదకి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని తిరిగి మళ్ళీ ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ లాగా ఒక్కొక్క రూమ్స్కి, ఛాంబర్లోకి తీసుకెళ్తారు. వాళ్ళని తీసుకువెళ్ళి ఒక బేబీ ఫీడింగ్ లాగా చేస్తారండి. అంటే ఒక రకంగా మనకి చిన్నప్పుడు పిల్లడు పుట్టగానే మనం ఎప్పుడు అన్నప్రాసన అయిన తర్వాత ఎట్లయితే చేస్తామో అట్లా బేబీ ఫీడింగ్ లాగా వాళ్ళకి చిన్నగా మన ఆహారాన్ని అలవాటు చేస్తారు. కాబట్టి ఆహారాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఎంత సమయంలో తీసుకోగలుగుతారు, మళ్ళీ ఎట్లా రికవర్ అవుతారు, ఇవన్నీ ఉంటాయండి. రెండవది మళ్ళీ తిరిగి వాళ్ళ బరువు వాళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ వాళ్ళ యొక్క వ్యవస్థలన్నీ కూడా సర్దుబాటు అవ్వాలి కాబట్టి దానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి చిన్నగా వాళ్ళకి మెడికేషన్ ఇవ్వడం లాంటిది. అదేవిధంగా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒకవేళ అక్కడ ఏదన్నా ఈ కాస్మిక్ రేస్, అల్ట్రావైలెట్ రేస్ కానీ మరొక రకమైనటువంటి గామా బీటా రేస్ కానీ ఎక్స్పోజ్ అయ్యారా, అవ్వకుండానే పరిస్థితులు ఉంటాయండి. అవ్వకుండానే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొద్ది గొప్ప ఏదైనా ఉందా దాన్ని స్టడీ చేస్తారండి. మూడవది సైకలాజికల్గా వాళ్ళు ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యారు. తొందరగా ఎఫెక్ట్ కారండి, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరికీ తెలుసు. ఉదాహరణకి సునీత విలియమ్స్ గారిని తీసుకుంటే ఇప్పటికే ఆమె ఈ 246 రోజులు కాకుండా సుమారుగా 400 రోజులు ఆమె ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నప్పుడే ఉన్నారండి. కాబట్టి బలంగానే ఉంటారు వాళ్ళు, ఇబ్బంది లేదు సైకలాజికల్గా. కానీ ఏదైనా కొద్ది గొప్ప తేడాలు ఉంటాయి కనుక ఈ 3 అడ్జస్ట్ చేయాలండి. ఒకటి
ఫిజికల్ ఫీచర్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. రెండవది ఇంకేదైనా అక్కడ అంటే అల్ట్రావైలెట్ రేస్ లాంటి ఏదైనా ప్రభావం ఉందో దాన్ని చూడాలి. సైకలాజికల్ ఎలా ఉన్నారో చూడాలండి. ఇది ఒక్కొక్కటి చూసేటప్పుడు ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఆ 4లో ఇద్దరన్నా సరే పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేసారనుకోండి, అదొక ఫేజ్ అవుతుంది. కాబట్టి అప్పుడు వాళ్ళని రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సరే. కాబట్టి ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో జరుగుతాయండి. రీఇంటిగ్రేట్ సెంటర్ కూడా అంటాం దాన్ని. కాబట్టి ఓకే. దీనికి సుమారుగా ఒక 15 రోజుల నుంచి ఆలస్యం అయితే 1 రోజుల దాకా పట్టొచ్చండి. శ్రీకుమార్ గారు, ఇప్పుడు వాళ్ళు 9 నెలలకు పైగా అంతరిక్ష ఐఎస్ఎస్లో ఉన్నారు. చాలాసార్లు వెళ్ళిన వాళ్ళు వ్యోమగాములు సహజంగానే 6 నెలల వరకు ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అలాంటిది వీళ్ళు ఇంకో 3 నెలలు ఎక్కువ ఉన్నారు. దానివల్ల ఎందుకు అంత ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ ఎందుకు వ్యక్తమైంది? వాళ్ళు సహజంగానే వ్యోమగాములు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ సార్లు 6 నెలల పాటు ఉంటారు. వీళ్ళు వారం కోసం వెళ్ళినప్పటికీ 9 నెలలు ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళు తిరిగి రావడానికి వస్తారో రారో అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అంత ఉత్కంఠ నెలకొంది? దానికి కారణాలేంటి? ముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయండి. ఒకటి, అగ్రదేశం అనేటువంటి అమెరికా ఒక ప్రయత్నం చేసిన తర్వాత ఇక మా వల్ల కాదు, మా పరిస్థితులు లేవు, ఇంకా ఎలన్ మస్క్ ఏమైనా రక్షిస్తే రక్షించాలి కానీ మా పరిస్థితులు లేవని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం ఒక కారణం అయితే, రెండోది ప్రొలాంగ్డ్గా 6 నెలలు అంతకు మించి ఉన్నప్పుడు ఈ ఫ్రోజన్ ఫుడ్ ఏదైతే ఉందో, అంటే శీతలీకరణం చేసినటువంటి పదార్థాలని తీసుకోవటం వల్ల కొన్ని పౌష్టికాహార లోపాలు, అంటే ముఖ్యంగా మజిల్ డిటెరిరేషన్, అంటే కండరాలు బలహీనమైపోవటం, బ్రెయిన్లో మన కొన్ని యాక్టివిటీస్ సంబంధించినటువంటి నడవటం, నవ్వటం, ఇలాంటివి అన్నిటివి చాలా లోపిస్తుంది అనమాట. అయితే మనం సంతోషించాల్సింది ఏంటంటే భయపడినంత లేకుండా సునీత విలియం క్యాప్సూల్లోంచి కిందకి దించగానే స్మైలీ ఫేస్ పెడతాం ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక రకమైన ఆహ్లాదాన్ని లేదా ఆనందాన్ని కలుగజేసిందండి. మూడో విషయం ఏంటంటే, ఇంత పరిశోధన జరిగినటువంటి అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ డాకింగ్ వ్యవస్థలో కానీ ఇలాంటివి, అంటే అంతరిక్షంలో చాలా కామన్గా మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. సో దీనివల్ల అసలు ఒక అనుమానం ఏమొచ్చిందంటే, మూడో దేశాలకి ఏమన్నా రహస్య ప్రయోగాలు ఏమన్నా చేస్తుందా, సుదీర్ఘకాలం అంతరిక్షంలో మనుషులను పంపడం వల్ల ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, అవి తెలుసుకోవడానికి ఇలా నాటకం ఆడిందా అనేటువంటి ఒక అపోహ కూడా రాకపోలేదండి. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంతరిక్షంలో ఇప్పుడు రేపు అంగారగ్రహం మీద కానీ చంద్రుడి మీద కానీ మానవ సహిత యాత్రలు చేసేటప్పుడు డాకింగ్ ఒక ప్రాబ్లం అయితే, ఆహార పదార్థాలను పంపినప్పుడు మానవ బయోఫిజికల్ చేంజెస్ అంటాం, బయోకెమికల్ చేంజ్, జీవన రసాయన వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, ఇవి అంచనా వేయటంలో కొంతవరకు మనం విఫలమయ్యామని చెప్పాలండి. ఎందుకంటే ఇంత పరిశోధన జరిగిన తర్వాత కూడా జీవరసాయన వ్యవస్థలో, అంటే సునీత విలియం యొక్క మెదడులో కొంత శాతం నీరు ఉందని చెప్పేసి ఇప్పుడు శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు బోన్ డెన్సిటీ దాదాపుగా సూక్ష్మ గురుత్వం అంటాం, జీరో గ్రావిటీలో మన ఎముకల యొక్క సాంద్రత 1 to 2% పడిపోతూ ఉంటుందండి డైలీ. సో దీని లెక్కన వాళ్ళకి ఇప్పుడు 9 నెలలు అయింది కాబట్టి నెలకి 2% చొప్పున వేసుకుంటే వాళ్ళకి 18 to 20% డిటరేషన్ జరిగి ఉండాలి. అదే కనుక జరిగితే వాళ్ళకి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ భవిష్యత్తులో రావచ్చు. సో వీటన్నిటిని కూడా అధ్యయనం చేయడానికి కొన్ని నెలల నుంచి మనకు 6 నెలలు కూడా సమయం పట్టొచ్చండి. మనం నెల 15 రోజులు అనుకుంటున్నాం కానీ ఇంకా ఎక్కువ సమయం పట్టొచ్చు. కాబట్టి ఇన్ని నేపథ్యంలో అలాగే ఫుడ్ కూడా మనం ఫ్రోజన్ ఫుడ్, ఏకరీతి ఆహారం, అంటే ఒక స్పెసిఫిక్ ఫుడ్నే తీసుకోవటం వల్ల కొంత పౌష్టికాహార లోపాలు కానీ మినరల్స్ కానీ అట్లా ఇవన్నీ కూడా తలెత్తాయండి. కాబట్టి మనిషి మెదడు ఫిట్గా ఉండటం, మనం సోషలైజేషన్, మనిషి అనేది సంఘజీవి కాబట్టి సామాజీకరణ జరగటం, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లంతో కూడుకున్నటువంటి విషయాలు. కాబట్టి కల్పనా చావ్లా ఉదంతం దగ్గర నుంచి, కల్పనా చావ్లా అనే ఆమె మెంటర్ సునీత విలియమ్స్కి, సో ఆమె ఎంతో ఛాలెంజింగ్గా తీసుకుని ఆల్రెడీ 2-3 యాత్రలు చేసినటువంటి మహిళ కాబట్టి చాలా తట్టుకోగలిగింది. కానీ నిజంగా చెప్పాలంటే ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితిని సాధారణ మహిళ తట్టుకోవడం చాలా కష్టం. నిజంగా సునీత విలియమ్స్ అనేది ఆమె స్లోవియన్ మదర్కిను ఒక అమెరికన్ పౌరుడికి పుట్టినటువంటి సంతానం కాబట్టి ఆమె 1983లోనే నేవీలో చేరటం, ఆ శరీర దృఢత్వం, ఆ ట్రైనింగు, ఇప్పుడు 60 సంవత్సరాలు, రేపు సెప్టెంబర్ 19కి ఆమెకి 60 సంవత్సరాలు వస్తాయి. సో ఆ ఏజ్లో ఆ రకమైనటువంటి ఉత్సాహం, అంత సాహసోపేతమైనటువంటి చేయటం అనేది ఇది. కాకపోతే దీని మీద అనుమానాలు ఏంటంటే కొంత ఓపెన్నెస్ అనేది, అంటే పారదర్శకత, ఈ యాత్రలో జరిగేటువంటి పారదర్శకత, అక్కడ ఉన్న వస్తువులేంటి, ఏం లోపం జరిగింది, ఇవన్నీ సీక్రెట్తో కూరుకున్నటువంటి కాబట్టి పౌరుల్లో ఈ ఆందోళన నెలకొని ఉందని నా అభిప్రాయం అండి. సరే సార్. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు సునీత విలియమ్స్, విల్మోర్
తిరిగి వచ్చారు 9 నెలల తర్వాత. వాళ్ళు 9 నెలల ముందు ఐఎస్ఎస్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారో అదే స్థితికి రావడానికి ఎంతకాలం పట్టొచ్చు? ఒకవేళ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వస్తారా, లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే అండి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు డెఫినెట్ గా కలిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఈ ఎముకలు ఆ బ్రిటిల్నెస్ తగ్గుతుంది. ఆయన ముందు ప్రొఫెసర్స్ చెప్పినట్టు లోపల బాడీ లోపల చాలా చేంజెస్ జరుగుతాయి. ఇంకా అసలు కంటి చూపు కూడా కొంత తేడా జరుగుతుంది అంటున్నారు. బ్రెయిన్ లో ఈ తలలోకి రక్తపు ప్రెషర్ వేరే రకంగా ఉంటుంది అంటున్నారు. కంటి వెనకాల ఫ్లూయిడ్స్ చేరుతాయి అంటున్నారు. ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మెల్లిమెల్లిగా అవన్నీ ఇక్కడ గ్రౌండ్ కి వచ్చిన తర్వాత వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తారు, స్లోగా ఎక్స్పోజ్ చేస్తారు ఈ ఎర్త్ అట్మాస్ఫియర్ తాలూకా ఈ వాతావరణానికి, మన వాతావరణానికి. సో ఆ ప్రాసెస్ లో కొంచెం టైం పడుతుంది. ఐ థింక్ ఒక 3-4 months పడుతుందేమో అనుకుంటాను. అంటే ఒక్కొక్క మనిషి బాడీని బట్టి ఉంటుందండి, బాడీ తత్వాన్ని బట్టి. కానీ వాళ్ళు ఇదివరకటి ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయంటే కొంతమందికి చాలా త్వరగా కోలుకున్నారు, కొంతమంది నార్మల్సీకి వచ్చారు, కొంతమందికి ఎక్కువ టైం పట్టినాయి. కొంతమందిని అయితే అసలు 400 days పైన ఉన్న వాళ్ళని అయితే ఇక్కడ క్యాప్సూల్ కిందకి దిగిన వెంటనే వాళ్ళని మోసుకుని వచ్చారంట బయటికి. వీళ్ళని అట్లీస్ట్ నుంచోబెడితే నుంచున్నారు ఇమీడియట్ గా. అందువల్ల కొద్దిగా టైం పడుతుందండి, ఫ్యూ మంత్స్ టైం. బట్ డెఫినెట్లీ దే విల్ బికమ్ నార్మల్. అది కొంత టైం పడుతుంది అంతే. కాదు ఇంకేంటి, ఈ వాతావరణానికి అనుకూలపడాలి. మన బ్యాక్టీరియా ఇక్కడ ఎలా ఉంది ఏమిటి, ఇక్కడ గ్రావిటీ వల్ల, ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఇక్కడ స్లీప్ హ్యాబిట్స్ వల్ల ఇవన్నీ తేడాలు ఉంటాయి. ఇమీడియట్లీ దే మే నాట్ బి ఏబుల్ టు డూ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ హియర్. కొంచెం టైం పట్టచ్చు, కానీ మెల్లిమెల్లిగా అలవాటు పడతారు దానికి. అది ఓకే. మల్లికార్జునరావు గారు, అలాగే ఇప్పుడు వీళ్ళు తిరిగి వచ్చారు, రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచారు వ్యోమగాముల్ని. పూర్తిగా వాళ్ళకు ఇప్పుడు క్రమక్రమంగా అంతరిక్షంలో ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు ఒక రకమైన ఫుడ్ తీసుకుని ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ఫుడ్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే సహజంగా ఇక్కడ భూమి మీద ఉన్నవాళ్ళు ఏమేమి తింటారో అవి అలవాటు చేస్తారా? ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? చూడండి, ఇప్పుడు ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే ఫుడ్ జల రూపంలో ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు భూమి మీదకి వచ్చేసారు. రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఫుడ్కి అలవాటు పడాలి. కాబట్టి ఐఎస్ఎస్లో ఏ ఫుడ్ ఇది ఇచ్చారో ఇక అది అవసరం లేదు, అది ఇవ్వరు కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన ఫుడ్స్నే అలవాటు చేయాలి. మన ఫుడ్స్ అలవాటు చేసేటప్పుడు ఉదాహరణ చూడండి, ఇందాక మేము ప్రస్తావించినట్టుగా ఒకసారి మనకి బేబీకి ఫుడ్ ఇవ్వడం ప్రారంభించిన తర్వాత కొంచెం ఎట్లాగైతే మనం కొద్దిగా పెంచుకుంటూ పోతామో, ఒకేసారి ఏమి తీసుకొచ్చి సాలిడ్ ఫుడ్ పెట్టడమో లేదా చికెన్ లాంటివి పెట్టడమో చేయం. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మన ఫుడ్ని అలవాటు చేస్తారండి. మన ఫుడ్నే కొద్దిగా డోస్ పెంచుకుంటూ పోతుంటారు. వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఈ ఫుడ్ జరుగుతుంటుందండి, ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్ మాత్రమేనండి. రెండవది ఏంటంటే అక్కడ వాళ్ళకి నడక పెద్దగా లేదు. అంటే 2 గంటల సేపు వ్యాయామం అది తప్పితే వేరే లేదు అక్కడ. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా నడవగలుగుతున్నారు, వీటిని కోటి అబ్జర్వ్ చేస్తారండి. వాళ్ళకి ఇక్కడున్న వాతావరణానికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఇది ఒక భాగం అండి. అలాగే ఇంకేదైనా రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అయ్యారా, అది పెద్దగా అయ్యే అవకాశం లేదు నాకు తెలిసి. మనం ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పని లేదండి, ఎందుకంటే ఇది ఒక రొటీన్ ప్రక్రియే. కాకపోతే 9 రోజులు అనుకుంది కాస్త 286 రోజులు అయింది అంతే. అక్కడికి ఫుడ్ కూడా అండి మనకి ఇక్కడ నుంచి రెగ్యులర్గా వెళ్తుంది. అక్కడ నుంచి మనకి కార్గో షిప్స్ ఉంటాయండి ఎప్పుడు కూడా. ఈ కార్గో షిప్స్ నిరంతరం వెళ్తూ ఉంటాయి, సంవత్సరంలో ఒక 6-5 సార్లు వెళ్తుంటాయి. వాళ్ళటువంటి ఫుడ్ అంతా కూడా వాళ్ళు సప్లై చేశారు. వాళ్ళతో కంటిన్యూస్గా ఇక్కడ ఉన్నటువంటి నాసా కేంద్రం నుంచి వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి సునీత విలియమ్స్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు, మనకు కనబడుతుంది, విల్మోర్తో సహా. కాబట్టి పెద్ద ప్రమాదాలు ఊహించాల్సిన పని లేదు. ఇవన్నీ జాగ్రత్త అండి, ప్రికాషన్స్ ఇవన్నీ కూడా. ఈ ప్రికాషన్స్లో భాగంగా ఇవన్నీ కూడా ఒకటి వీళ్ళకి అలవాటు చేస్తారు. కాబట్టి ఎక్కువ సమయం పడుతుందని నేనైతే అనుకోవటం లేదు, ఏదైనా అబ్నార్మల్ సిచ్యువేషన్స్ అయితే తప్ప ఇవన్నీ కూడా అలవాటు అవుతాయండి. అందువల్ల తిరిగి వాళ్ళు భూమి మీదకి వచ్చారు. భూమి మీద మానవులు ఏ రకమైనటువంటి వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యి పనిచేస్తూ ఉంటారో అటువంటి వాటినే ఇప్పుడు వాళ్ళకి మనం చిన్నగా ప్రాక్టీస్ చేస్తామండి, ఫుడ్తో సహా అన్ని రకాల అలవాట్లు కూడా. శ్రీకుమార్ గారు, ఇప్పుడు నాసా ద్వారా కాకుండా వాళ్ళని ఒక ప్రైవేట్ సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ ద్వారా తీసుకొచ్చారు కిందికి వ్యోమగాముల్ని. ఎందుకు అమెరికా ప్రభుత్వం శక్తివంతమైన ప్రభుత్వం, నాసా కూడా చాలా బలమైన వ్యవస్థ, అలాంటి వ్యవస్థకు సాధ్యం కానిది ఒక ప్రైవేట్ సంస్థ ఎలా చేయగలిగింది? దీని వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉందని నేను అనుకుంటున్నానండి వ్యక్తిగతంగా. ఎందుకంటే ప్రభుత్వాలన్నీ కూడా తమ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని ప్రైవేట్ నేతృత్వంలో ఇవన్నీ కూడా నడపాలి,
పరిశోధనలు కానీ ఇవన్నీ కూడా అకౌంటబుల్గా, అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలని వాటి చేతిలో పెడితే భవిష్యత్తులో అంతరిక్షయానాలన్నీ కూడా పబ్లిక్ స్పాన్సర్డ్ కింద వస్తాయి. అంటే ఎవరన్నా ఒక వ్యోమగామిని పంపాలంటే అతనికి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలే ఈ ప్రయోగాలు చేసినప్పుడు ఆ ఫలితాలు ప్రభుత్వం ద్వారా ఇప్పుడు మనం ఇంకా మాట్లాడుకున్నట్టయితే ఈ అంతరిక్ష ప్రయోగాల యొక్క ఉపయోగం ఏంటంటేనండి, ఇవాళ మనం మానవ వైద్య రంగంలో ఎక్స్రేస్ అనండి, ఈసీజీ అనండి, ఈఈజీ అనండి, ఎంఆర్ఐ అనండి, అంటే హీలియం పరమాణువుని కండెన్స్ చేయటం కానీ, ఈ పరిశోధనలన్నీ అంతరిక్షం కోసం 1960 తర్వాత జరిగిన ప్రయోగాల ద్వారా ప్రజలకు అందినటువంటి వరాలేనండి. అంటే మనం భూమి మీద ఈ ప్రయోగాలు మన కోసం చేసినవి కాదు, అంతరిక్షంలో ఆరోగ్యం కోసం చేసే పరిశోధనలో భాగంగా ఈ కొత్త కొత్త పరికరాలన్నీ కూడా రూపకల్పన జరిగింది. ఇవి అప్పట్లో పేటెంట్ చట్టాలు ఇవన్నీ లేకపోవడం చేత చెప్పాలంటే మనకి ఇప్పుడు అందరికి అందుబాటులో వచ్చినాయి. ఇప్పుడు పేటెంట్ చట్టాలు బాగా స్థిరంగా ఉండటం, ఏదన్నా కొత్త ప్రయోగం కనుక్కుంటే దాంట్లో కొత్తదాన్ని ఎవరైతే తీసుకెళ్లారో దాని ఓనర్కి సంబంధించిన అతనికి పేటెంట్ హక్కులు రావటం, తద్వారా అతను భూమి మీద వ్యాపారం చేయడానికి, అంటే అంతరిక్షయానాలను కూడా వ్యాపారపరంగా మార్చి భవిష్యత్తులో అది ఒక ఆర్థిక వనరుగా, స్పేస్ ఎకానమీ అంటాం, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థని సృష్టించి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆర్థిక వనరుల దోపిడీ అయిపోయింది కాబట్టి అంతరిక్షంలో ఏ రకమైనటువంటి వ్యవస్థను చేయాలి, ఇక్కడ ఒక మోనోపలైజేషన్ క్రియేట్ చేయడానికి ఎలన్ మస్క్, ఇప్పుడు మనకు తెలుసు, మనం రాజకీయాలు మాట్లాడకూడదు కానీ మొన్న ట్రంప్ గారి యొక్క ఎన్నికల్లో అతను ఏ విధంగా సపోర్ట్ చేసింది, సో దానికి బదులుగానే ఇది చేశారనేది చాలామంది శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి పక్క తప్పుకోకూడదండి. ప్రైవేట్ సంస్థల పరం చేసినప్పుడు ఏమవుతుందంటే దాని ఫలితాలు ప్రజలకు అందాలంటే చాలా ఖరీదైనవిగా మారతాయి. కాబట్టి ప్రజలకు తక్కువ రేట్లో అందుబాటులో ఉండాలి, ఆ ఫలాలు అందరికీ కూడా చేరాలి అంటే ఈ ప్రైవేట్ ప్రయోగాల ద్వారా పంపడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. తర్వాత ఏదన్నా ప్రమాదం జరిగినట్టయితే వాళ్ళు అకౌంటబుల్ అవుతారా లేదా, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఎందుకంటే సూక్ష్మ గురుత్వంలో చాలా క్రిటికల్ అయినటువంటి పరిస్థితులు ఉంటాయి, భూమి మీద వాతావరణం ఉండదండి. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు 9 నెలలకు పైగా సునీత విలియమ్స్, విల్మోరు ISSలో ఉన్నారు. వీళ్ళు ఇన్ని రోజులు ఏమేమి చేశారు అక్కడ, దానివల్ల ఎలాంటి ఫలితాలు సాధించారు? వాళ్ళు యాక్చువల్లీ మెయిన్ గా ఏంటంటే 2 రకాలు చేస్తున్నారండి. ఒకటి ISS తాలూకా మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ఉంటాయండి, కొన్ని రెగ్యులర్ గా డే టు డే మెయింటెనెన్స్ ఉంటాయి కొన్ని, అవి వాటితో పాటు కొన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. వాళ్ళు చెప్తున్నారు కొన్ని ఈ బయోకెమికల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి వాటికి ఏవో ఎక్స్పెరిమెంట్స్ చేశారని చెప్తున్నారు. తర్వాత ఈ క్యాన్సర్ పరిశోధనకు సంబంధించింది ఏవో చేసామని చెప్తున్నారు. ఇవన్నీ మనకి 4 రోజులు పోయిన తర్వాత మెల్లిగా నాసా వాళ్ళు ఏమన్నా బులెటిన్స్ రిలీజ్ చేస్తే బయటకు వస్తాయి వాళ్ళు రియల్ గా ఏం చేశారని. But stay in the ISS is more important, and that they have achieved. అండ్ బయటకు వచ్చినారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే ఇక్కడ మనం కూడా మెల్లిమెల్లిగా వెళ్తున్నాం. మన ఇండియాలో కూడా ఈ స్పేస్ ప్రోగ్రామ్స్ ఓకే 2 రకాల ఫేజులు ఉంటాయి, ఒకటి ఎక్స్పెరిమెంటల్ ఫేజు, 2 ఆపరేషనల్ ఫేజు. ఎక్స్పెరిమెంటల్ ఫేజ్ వరకు మనకి ఇస్రో కండక్ట్ చేసి అంతా సెట్ అయిన తర్వాత ఎస్ ఎనీబడి కెన్ డూ అనే స్టేజ్ వచ్చిన తర్వాత మనం కూడా వాళ్ళకి అప్ చెప్తాం. ఏంటంటే రిసోర్సెస్ వచ్చేసి పూర్తిగా రెగ్యులర్ వాటి మీద, రొటీన్ వాటి మీద పెట్టకుండా కొత్త రీసెర్చ్ మీద పెడదామనే ఉద్దేశంతో, అలాగే ప్రైవేట్ పార్టిసిపేషన్ వస్తే డెవలప్ అవుతాయి అని చెప్పేసి ఉద్దేశంతో ప్రైవేట్ కి అవకాశం కల్పిస్తున్నారు ఇక్కడ కూడా. అంటే మే నాట్ బి ఇప్పుడు ఎలన్ మస్క్ వాళ్ళకి ఇచ్చినంత ఇదిగా ఇప్పుడే రాకెట్ డెవలప్ చేసేంత స్థితికి ఇంకా వెళ్ళలేదు మనం. కొన్ని ఇక్కడ ఏజెన్సీస్ ఇక్కడ కూడా వస్తున్నాయి. అలాగే ఇప్పుడు మల్లికార్జునరావు గారు, ఇప్పుడు సునీత విలియమ్స్, విల్మోరు 9 నెలల పాటు ఏం చేశారనేది ఒక ఎత్తు అయితే, అసలు వెళ్ళింది ఫస్ట్ 8 రోజులు మాత్రమే ఉండాలనుకున్నారు. ఆ 8 రోజుల యొక్క లక్ష్యం ఏంటి, ఏ లక్ష్యంతో అక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఇది ప్రధానంగా అండి బోయింగ్ కంపెనీ మనకు తెలుసు, విమానయాన కంపెనీ లాంటిది. ఇది ఒక స్టార్ లైనర్ని తయారు చేసింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ స్టార్ లైనర్ ద్వారా తర్వాత రోజుల్లో టూరిస్టులని, యాత్రికుల్ని ISSలో తీసుకెళ్ళడం లక్ష్యం అండి. బోయింగ్ స్టార్ లైనర్ 2 ప్రయోగాలు ఆల్రెడీ చేసింది ఇదివరకు వితౌట్ ఎనీ హ్యూమన్ బీయింగ్స్. 3వ ప్రయోగం హ్యూమన్ బీయింగ్స్తో జరగాలి. అది కూడా సక్సెస్ అయితే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది, తద్వారా టూరిస్టులు ముందుకు వస్తారు. అందువల్ల ఈ 3వ ప్రయోగంలో సునీత విలియమ్స్ని, విల్మోర్ గారిని పంపించడం జరిగింది. కనుక ఒక 9 days అక్కడ వాళ్ళు ఉండి మళ్ళీ వెనక్కి రావాలి. అయితే ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, అక్కడ హీలియం లీకేజ్ ఏర్పడడం, థ్రస్టర్స్ పనిచేయకపోవడంతో ఆ యొక్క వెనక్కి రావడానికి
100% పెర్ఫెక్షన్ లేకపోవడంతో అనుమానం ఉండటంతో ఆగిపోయింది. అది వరకు కిందకు వచ్చేసింది. ప్రయోగం అయితే సక్సెస్ అయిపోయింది. బోయింగ్ స్టార్లైనర్ యాజ్ ఇట్ ఈస్గా అనుకున్నట్టుగా వచ్చేసింది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ వీళ్ళిద్దరూ అక్కడ ఉండిపోయిన వెనక్కి తీసుకోవడం అనేది అంత తేలికేం కాదండి. నేను ఒక విషయాన్ని మీకు ప్రస్తావించదలుచుకున్నాను. సరే, ఈ యొక్క స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ యొక్క కంపెనీ ఏదైతుందో అది క్రూస్ని ఏర్పాటు చేస్తుంది, డ్రాగన్స్ని. కాబట్టి నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు ఎన్నికల ముందే నిర్ణయం జరిగిందండి. ఎన్నికలకు ముందే, ట్రంప్ గారు రాకముందే మనకి వెనక్కి వచ్చేటప్పుడు ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ నుంచే, వాళ్ళ యొక్క సంస్థ నుంచే తీసుకురావాలని నిర్ణయం జరిగిందండి. అయితే ఏమవుతుందంటే అక్కడ మనకి పోర్ట్స్ ఉంటాయి, 3 నోడ్స్ ఉంటాయి. 3 నోడ్స్లో మొదటి నోడ్లో 2 స్పేస్ కార్డ్స్ పడతాయి, రెండో దాంట్లో 4 పడతాయి, మూడో దాంట్లో 2 పడతాయండి. ఎప్పుడు 8 స్పేస్ ఉంటాయి వాటిలో. కాబట్టి ఆ నోట్లోకి వెళ్ళాలి ఇది, కాబట్టి సమయం పడుతుంది. అందువల్ల ఏం జరిగింది అంటే ఈ సమయం పట్టింది. మరి ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నానండి. సరే సార్, ఓకే. సునీత విలియమ్స్ గారి యొక్క ట్రాకింగ్ రికార్డు మొత్తం జరుగుతూనే ఉందండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, ఏమాత్రం ఇబ్బంది ఉందనుకున్నా కూడా వెంటనే ఈ రష్యా వాళ్ళ సహకారంతో దింపేసేవాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా దాని మీద నిరంతరమైనటువంటి సమాచారం తీసుకుంటూనే ఉన్నారండి. సమయం పట్టింది అంటే అది విలియమ్స్ గారికి తెలుసు, విల్మోర్ గారికి తెలుసు, నాసాకి తెలుసు అండి. కాబట్టి ఇబ్బంది ఏమి లేదు, ఇది అనుకున్న ప్రణాళిక ప్రకారం జరిగింది. కాబట్టి మనం గొప్ప సైంటిఫిక్ అచీవ్మెంట్ గా దాన్ని చూడాల్సి ఉంటుందండి. శ్రీకుమార్ గారు, సైంటిఫిక్ అచీవ్మెంట్. ఈ ఘటనతోటి భవిష్యత్తులో ISS యాత్రలు చేపట్టేటప్పుడు ఇస్రో కావచ్చు, లేకపోతే నాసా కావచ్చు, ఇతరత్ర అంతరిక్ష సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, కొంచెం బ్రీఫ్గా చెప్పండి. ఖచ్చితంగా అండి. అంతరిక్ష ప్రోటోకాల్ సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కొన్నాము, అంతరిక్షలు ఇవన్నీ కూడా ఒక రికార్డెడ్గా మనం ఎట్లా అయితే బ్లూ బుక్ పెడతామో ఇక్కడ ప్రోటోకాల్స్కి స్పేస్ ప్రోటోకాల్స్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. అలాగే అందరూ ఏ దేశానికి ఆ దేశం కాకుండా ఒక సమగ్రంగా మానవ అభివృద్ధి కోసం ప్రముఖమైనటువంటి దేశాలు ఇస్రో కానీ, నాసా కానీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కానీ, ఇవందరూ కూడా, అంటే చైనా కలవకపోవచ్చు, మిగతా డెమోక్రటిక్ దేశాలన్నీ కూడా కలిసి అంతరిక్ష యానానికి వెళ్ళినటువంటి, అది పౌరులు కావచ్చు, రేపు స్పేస్ టూరిజం వస్తుందండి. భవిష్యత్తులో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏంటంటే స్పేస్ టూరిజం. అలాగే స్పేస్ మైనింగ్ కూడా, అంతరిక్షంలో నుంచి కొన్ని రకాలైనటువంటి వాటిని సేకరించి భూమి మీదకి తీసుకురావటం, టైటానియం అవ్వచ్చు, హీలియం అవ్వచ్చు, ఇంకేదైనా కానివ్వండి. ఇవన్నీ తరలించేటప్పుడు మానవులకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏంటి, దాన్ని ఎలా చికిత్స చేయాలి, ఈ స్పేస్ సంబంధించినటువంటి సవాళ్ళు ఎదురైనప్పుడు చేసేటువంటి వైద్యం కూడా. ఉదాహరణకి మనం వైజాగ్లో 100% 90% అబోవ్ బర్నింగ్ జరిగితే మనకు అక్కడ ట్రీట్ చేయడానికి మనకి ఈ పాలీస్టైరీన్ లీక్ అయినప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు. అలాగే స్పేస్ సంబంధించినటువంటి ఏదైనా సవాళ్ళు ఎదురైనప్పుడు జీరో గ్రావిటీలో కానీ లేదా దీంట్లో ఇట్లాంటి వాటికి వస్తువులు కూడా కల్పన చేయాలండి. దీనికి ప్రభుత్వాలు చాలా తీవ్రమైనటువంటి పరిశోధన చేయాలి. ఏదేమైనప్పటికీ భారత సంతతి పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే గుజరాత్ స్లోవియన్ ముద్దుబిడ్డ అయినటువంటి సునీత విలియం భూమి మీదకి తిరిగి రావడం చాలా సంతోషదాయకం. మనందరం కూడా గర్వించదగిన విషయం అండి. ఇది ప్రత్యేక చర్చ.